కృష్ణా, గుంటూరు ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీడీఎఫ్ తరపున అభ్యర్థిగా వివిధ సంఘాల మద్దతుతో తాను పోటీ చేస్తున్నట్లుగా మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు తెలిపారు. నేడు గుంటూరు కలెక్టరేట్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేయనున్నట్లుగా వెల్లడించారు. మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. పీడీఎఫ్ నుండి గత 18 ఏళ్లుగా నీతి, నిజాయితీతో, నిబద్ధతతో ఇలా అన్ని వర్గాల ప్రజల సమస్యల పరిష్కారం, హక్కుల కోసం పోరాటం చేశామని చెప్పారు. ప్రస్తుతం రాజకీయ పార్టీలు కూడా ఈ ఎన్నికల్లో చొచ్చుకొని వస్తున్నారని వ్యాఖ్యానించారు. అధికార పార్టీకి ధనబలం, కులబలం ఉండొచ్చు, కానీ మీరు తనకు మొదటి ఓటు వేసి గెలిపించాలని అన్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల శాసనమండలి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో దాదాపు 50 సంఘాలు ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్, నిరుద్యోగ సంఘాలు బలపరిచిన అభ్యర్థిగా పీడీఎఫ్ ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. ఈ 2 జిల్లాల్లో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్ ఓటర్లందరూ తమ తొలి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నాను. ఈ ఎన్నికకు సంబంధించినటువంటి నామినేషన్ రేపు అనగా 10వ తేదీ ఉదయం 10 గంటలకి గుంటూరులో నేను నామినేషన్ వేస్తున్నాను. ఈ నామినేషన్ కార్యక్రమానికి అందరినీ కూడా నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. సందర్భంగా 2007 సంవత్సరంలో శాసన మండలిని తిరిగి పునరుద్ధరించిన తర్వాత ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో 4 టీచర్ ఎమ్మెల్సీలు, 3 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు, 7 స్వతంత్రంగా గెలుపొందాం. ఆ 7 కూడా పీడీఎఫ్ అంటే ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్గా ఏర్పడి ఈ 18 ఏళ్లుగా మేము పనిచేస్తున్నాం. ఈ 18 ఏళ్లుగా పీడీఎఫ్ తరఫున అంటే ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ తరఫున 14 మంది మేము ఎమ్మెల్సీలుగా గెలుపొందటం అనేది జరిగింది. ఈ 14 మందిని కూడా గత 18 ఏళ్లుగా ఒకటి మేము రాజ్యాంగ విలువలకి, రాజ్యాంగ లక్ష్యాలకి కట్టుబడి పనిచేసాం. 2 నిజాయితీతో, ప్రజల పట్ల నిబద్ధతతో పనిచేసాం. 3 ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లు, నిరుద్యోగులు, అసంఘటిత రంగ కార్మికులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, అంగన్వాడీలు, ఆశాలు, నిరుద్యోగులు, ఇలా అలాగే రైతులు, కౌలు రైతులు ఇలా ఎవరి సమస్య ఉన్నప్పటికీ కూడా శాసన మండలిని వేదికగా తీసుకుని వాటిని ప్రాతినిధ్యం చేశాం. వాటిని మీద ప్రశ్నలు అడిగాం. బయట శాసన మండలి వెలుపల వాళ్ళు చేసే ఉద్యమాలకి మేము సంపూర్ణ మద్దతు ఇవ్వటం జరిగింది.